కార్తీక్ ఇంకొద్దిసేపట్లో జగన్ తిరుమలకు బయలుదేరతారనుకున్న టైంలో తన పర్యటన రద్దు చేసుకున్నారు. మరి రేణిగుంట విమానాశ్రయానికి జగన్ వస్తున్నారని వైసీపీ నేతలు కూడా చాలా మంది తిరుమలకు వెళ్లే ప్రయత్నం చేశారు. సో 30 యాక్ట్ కూడా అమల్లో ఉంది. మరి రేణిగుంట విమానాశ్రయం దగ్గర ఎట్లాంటి పరిస్థితి నెలకొనుంది? రైట్ శ్రావణి, అయితే 2 రోజుల నుంచి కూడా సీఎం జగన్ పర్యటనకు సంబంధించి పెద్ద ఎత్తున ఉత్కంఠత అయితే నెలకొంది. అయితే కొద్దిసేపటి క్రితమే సీఎం జగన్ తిరుపతి టూర్కు మాజీ సీఎం జగన్ తిరుపతికి రానున్నట్లుగా కూడా ప్రకటించడం తెలిసిందే. అయితే అంతకంటే ముందుగానే ఈ రోజు ఉదయం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, నేతలందరినీ కూడా 30 యాక్ట్ అమల్లో ఉన్నటువంటి భాగంలో నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో చాలా మంది నేతలందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే ఎయిర్పోర్ట్ వరకు కూడా ఏ ఒక్క నేత కూడా రానటువంటి పరిస్థితి. అయితే ముందుగానే చాలా మందికి ఇంటర్నల్ గా ఉన్నటువంటి సమాచారం మేరకు కూడా కొద్దిమంది నేతలు అయితే ఎయిర్పోర్ట్ వరకు కూడా రాలేదన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మరి కాసేపట్లోనే సీఎం జగన్ కూడా ప్రెస్ మీట్ ద్వారా జగన్ ఈ 2 రోజుల పాటు జరిగినటువంటి పరిణామాలు అన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో తెలిపేటువంటి అవకాశం ఉంటుంది. అయితే అంతకంటే ముందుగానే ప్రధానంగా ఇది రాజకీయంగా ఒక కీలకమైనటువంటి నిర్ణయంగానే భావించాలని చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి లీడర్లందరూ కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క పర్యటనకు సంబంధించి ఉదయం నుంచి చాలా వరకు కూడా తర్జనభర్జనలు పడి ఇక్కడ జరుగుతున్నటువంటి ఉత్తరితులు కావచ్చు, జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, బీజేపీ హిందూ సంఘాలు చేస్తున్నటువంటి హెచ్చరికలు కావచ్చు, దాని తర్వాత బ్రహ్మోత్సవాలు ఉన్న ఇటువంటి ఉధృతమైనటువంటి పరిస్థితుల్లో పర్యటనకు రావాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవాలి దాని మీద కూడా చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. అంతకంటే ముందుగానే తిరుమలకు వస్తున్నది ఒక దీని కోసం ఏదైతే నెయ్యి వివాదం, కల్తీ వివాదానికి సంబంధించి ఏదైతే దీక్షలో భాగంగా పూర్తి స్థాయిలో ఆలయాలన్నింటినీ కూడా పాప ప్రక్షాళన చేసేటువంటి క్రమంలో భాగంగా స్వామివారిని దర్శించుకున్న తర్వాత రాష్ట్రమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా ఆలయాలన్నింటిలో కూడా వెళ్లాలి, పూజలు చేయాలంటూ కూడా జగన్ ఆదేశించినటువంటి పరిస్థితి. అయితే దాన్ని ముందుకు రాకుండా ఈ 2 రోజులుగా మాత్రం పూర్తి స్థాయిలో పరిస్థితి అయితే మారిందనే చెప్పాలి. మొత్తం కూడా ఏదైతే డిక్లరేషన్ అంశం చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. దీని కారణంగానే ఎందుకు అనవసరంగా డిక్లరేషన్ అంశం అనేది గత 2 రోజులుగా కూడా కూటమి పార్టీలందరూ కూడా పెద్ద ఎత్తున తెరపైకి తీసుకురావడం కూడా జరిగింది. దీని కారణంగా డిక్లరేషన్ అంశం మీదే మొత్తం చర్చ నడుస్తుంది. గత కొంతకాలంగా కూడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటికీ కూడా డిక్లరేషన్ అంశం అనేది ఉంటుంది. కానీ ఈసారి మాత్రం పెద్ద ఎత్తున హిందూ సంఘాలు కూడా ఈ యొక్క అంశాన్ని తెరపైకి తీసుకుని వచ్చారు. ఖచ్చితంగా డిక్లరేషన్ ఇస్తే గానీ తిరుమలకు జగన్ ను పంపకూడదు అంటూ కూడా టీటీడీ ఈవోను కూడా కలిసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఇటు కూటమి పార్టీ నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళనలకు, విమర్శలకు, ప్రతిదాడులకు దిగుతున్నటువంటి క్రమంలో భారీ భద్రత అయితే ఇటు పోలీసులు అయితే ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మొత్తం డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు 1000 మందికి పైగా పోలీసులు రాయలసీమలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరినీ కూడా తిరుపతి ఎయిర్పోర్ట్ కు చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్నింటిలో కూడా తీసుకువచ్చి భారీ భద్రత అనేది కూడా ఏర్పాటు చేశారు. ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు తప్ప ఇంకెవరిని కూడా అనుమతించకుండా కూడా చర్యలు అయితే తీసుకున్నారు. అయితే కొద్దిసేపటి క్రితం బొమ్మన కరుణాకర్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఏదైతే బీజేపీ నేతలు కొద్దిమంది గుండాలను, రౌడీలను తెచ్చి జగన్మోహన్ రెడ్డిని దాడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారని చెప్పి కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. అందుకోసం రౌడీలను అలిపిరి వద్ద, ఎయిర్పోర్ట్ వద్ద కూడా పెట్టుకున్నారంటూ కూడా ఆయన చెప్పడం మరింత కలకలం రేపిందని చెప్పాలి. అయితే దీనికి తిరుపతి ఎస్పీగా ఉన్నటువంటి సుబ్బరాయుడు కూడా కౌంటర్ ఇవ్వడం కూడా జరిగింది. ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు, పూర్తి స్థాయిలో శాంతి భద్రతలు అనేది తిరుపతిలో అదుపులో ఉన్నాయని చెప్పి కూడా ఆయన కూడా ఒక ప్రకటన విడుదల చేసినటువంటి పరిస్థితి. సో ఈ 2 రోజుల్లో కూడా ఇలాంటి మాటలు, విమర్శలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి క్రమంలోనే రానున్న 2-3 రోజుల్లోనే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ అనేది కూడా కొనసాగబోతుంది. ఇలాంటి క్రమంలో ఇక్కడ శాంతి భద్రతలకు సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తే మాత్రం అది బాగోదనేటువంటి ముందు జాగ్రత్త చర్యలుగానే సీఎం జగన్ యొక్క పర్యటన, మాజీ సీఎం జగన్ పర్యటనను రద్దు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ఇప్పటికే ఉన్నటువంటి వారందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాన్వాయ్ కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లోనే 4:50 ఇక్కడ దిగి ఇదే కాన్వాయ్ ద్వారా తిరుమలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం
కాన్వాయ్ అనేది కూడా తిరిగి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధమవుతుందనే చెప్పాలి. ఇటువైపు భద్రతను ఏర్పాటు చేస్తూనే మరొక వైపు ఇటు కూటమి నేతలను అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. మరొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలను అరెస్ట్ చేశారు. మరోవైపు హిందూ సంఘాలు కూడా మేమైతే నిరసనకు తెలియజేయం, ఖచ్చితంగా అయితే జగన్ అయితే ఖచ్చితంగా అలిపిరి వద్ద డిక్లరేషన్ అనేది ప్రకటించాలి, హిందూ సాంప్రదాయాలను గౌరవించాలంటూ కూడా వారు కూడా పదే పదే చెప్తున్నటువంటి మాట. ఇప్పటికే కూడా టీడీడీగా హక్కు లేదు, 5 సార్లు ముఖ్యమంత్రిగా గతంలో పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి జగన్ కు మళ్ళీ మీరు కొత్తగా ఈ యొక్క నిబంధనలను పెట్టడం ఏంటి, అలా పెడితే మాత్రం ఈ యొక్క ప్రభుత్వం పతనం ప్రారంభమైనట్టే అంటూ కూడా కరుణాకర్ రెడ్డి లాంటి నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి టెన్షన్ ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణం నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ యొక్క కల్తీ నెయ్యికి సంబంధించి పాప ప్రక్షాళన ఏదైతే కార్యక్రమాన్ని పెట్టుకున్నారో ఆ కార్యక్రమం పక్కదారి పట్టి మొత్తం కూడా డిక్లరేషన్ అంశం మీదే పూర్తి స్థాయిలో ఈ యొక్క వ్యవహారం అంతా కూడా నడిచేలాగుందనేటువంటి భావనలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఒకవైపు తిరుపతిలో ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితులు, శాంతియుతమైనటువంటి వాతావరణానికి భంగం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మరొక వైపు అనుకున్న విధంగా ఏదైతే కార్యక్రమాన్ని తలపెట్టామో ఆ కార్యక్రమం కాకుండా డిక్లరేషన్ అంశం అనేది తెరపైకి రావడం. సో ఈ 2 అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ యొక్క కీలకమైనటువంటి నిర్ణయం అనేది కూడా జగన్ తీసుకున్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే అఫీషియల్గానే ఈ యొక్క పర్యటన అనేది కూడా జగన్మోహన్ రెడ్డి రద్దు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మరి కాసేపట్లోనే ప్రెస్ మీట్ లో ఏం చెప్తారనేది కూడా ఆసక్తికరంగానే మారిందని చెప్పాలి. అయితే మొన్నటి ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఈ రోజు తెల్లవారుజాము నుంచి తిరుపతిలో లేదని చెప్పాలి. ఇటు కూటమి నేతలందరూ కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పటికే చెప్పారు, ఏదైతే తిరుమలకు సంబంధించి డిక్లరేషన్ అంశం అనేది టీడీడీ పరిగణలోకి ఉంటుంది, టీడీడీ చెప్పాల్సినటువంటి మాట. అంతేగాని కూటమి నేతలుగా ఉన్నటువంటి మనం ఎవరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాల్సినటువంటి అవసరం లేదు, ఆ అంశం మనకు సంబంధం లేదంటూ కూడా ఒక లేఖన అనేది కూడా విడుదల చేశారు. అటు తర్వాత అయితే కూటమి నేతలు కావచ్చు వీళ్ళందరూ కూడా మొత్తం కూడా ఆపివేయడం కూడా జరిగింది. దాని తర్వాత ఇటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, మరోవైపు బీజేపీ నేతలు కావచ్చు, కూటమి నేతలు కావచ్చు, వీళ్ళందరూ ఎవరూ కూడా బయటకు వచ్చి ఎక్కడా కూడా మేము నిరసన తెలుపుతాము అని కూడా ఎక్కడా కూడా చెప్పనటువంటి పరిస్థితి. కేవలం సాంప్రదాయాన్ని గౌరవించాలి, ఈ యొక్క డిక్లరేషన్ అనేది ఇవ్వాలి అనే మాటని పెద్ద ఎత్తున చెప్తూ ఉన్నారు. ఆ మాటను మాత్రమే కట్టుబడి ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు తెల్లవారుజామున జరిగినటువంటి హిందూ పరిరక్షణ సమితిలో పీఠాధిపతులందరూ కూడా వారందరూ కూడా ఒకటే కోరినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ డిక్లరేషన్ ఇవ్వాలి అనేటువంటి మాటను మాత్రమే మాట్లాడారు. సో ఈ నేపథ్యంలోనే కాన్వాయ్ అంతా కూడా సిద్ధంగా ఉంది. మరి కాసేపట్లోనే వస్తారనగా ఇప్పుడు ప్రోగ్రామ్ అయితే క్యాన్సిల్ అయింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులందరూ కూడా తిరిగి వెళ్లిపోవడానికి కూడా సిద్ధమవుతున్నారని చెప్పాలి. సో ఇలాంటి ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు. మరొక వైపు అనుకున్నటువంటి కార్యక్రమాన్ని పక్కదారి పట్టించేటువంటి ప్రక్రియ జరుగుతోంది అన్నటువంటి అనుమానాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలందరూ కూడా భావించారు. సో ఈ 2 కారణాల వల్లే పర్యటన అయితే రద్దు చేసుకున్నారనేది మాత్రం మనకు చాలా స్పష్టంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఉన్నటువంటి సీనియర్ నేతల్లో నుంచి వచ్చినటువంటి మనకు సమాచారం. ఎందుకంటే పాప ప్రక్షాళనలో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఆలయంలో కూడా పూజలు నిర్వహించాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డిని పిలిపించి తిరుమలకు వస్తుంటే కానీ ఆ అంశం అనేది పక్కదారి పట్టి నేరుగా డిక్లరేషన్ అంశం అనేది కూడా తెర మీదకి వచ్చింది. హిందూ సంఘాలు, బీజేపీ నేతలు, కూటమి నేతలు, ఇటు జనసేన అందరూ కూడా ఆ అంశం చుట్టూనే మొత్తం రాజకీయం అంతా తిరగడం, తిరుమల కేంద్రంగా తిరగడంతో ఓ వైపు ఈ అంశం, మరొక వైపు ఇక్కడ ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు, ఓ వైపు వస్తే అడ్డుకుంటామని చెప్పడం. ఇలాంటి పరిస్థితుల్లో మరి 2-3 రోజుల్లోనే స్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ అనేది కూడా జరగబోతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో తిరుపతిలో ఉన్నటువంటి శాంతియుతమైనటువంటి వాతావరణానికి భంగం కలిగించకూడదు అనేటువంటి ఉద్దేశం. ఈ 2 ఉద్దేశాలతోనే జగన్ తన పర్యటనను రద్దు చేసుకున్నారనేది మాత్రం చాలా మనకు అర్థమవుతుంది.